మండలం చోలా సముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హిందూపురం పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైజింగ్ స్టార్ మిసెస్ ఇండియా 2022 డాక్టర్ సుప్రజ చౌదరి పాల్గొన్నారు. ఆమెకు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని, మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రకృతి యొక్క ఆహారమైనటువంటి నీరు, గాలి అందిస్తున్న విషయం గ్రహించాలన్నారు. అదేవిధంగా పర్యావరణాన్ని పచ్చగా ఉంటేనే మన జీవితాలు కూడా పచ్చదనంతో వెలుగుతాయని, వృక్షో రక్షితి రక్షితః అన్న నిదానంతో చెట్లను నాటడం ద్వారా ప్రకృతి ఏర్పడి తద్వారా మెరుగైన ఆరోగ్యం మన సొంతమని తెలిపారు. ప్రకృతియే పరమాత్మ. ప్రతి ఒక్క మనిషి కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆక్సిజన్ పీల్చుకోవాలన్నా తప్పనిసరిగా చెట్లు అవసరం. మంచి ఆరోగ్యం కోసం మంచిగా చెట్లు నాటుకోవాలని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి ఎస్ఐ గోపి, లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రమానంద, హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, కర్ణాటకకు చెందినటి పర్యావరణవేత్త చౌడప్ప, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణమే పరమాత్ముడు. పర్యావరణంకి మించిన దేవుడు లేడు ప్రకృతిలో. పర్యావరణ పరిరక్షణ ఎందుకు? ఎవరు పాడు చేసినారు? చీమలు పాడు చేసినాయా? పక్షులు పాడు చేసినాయా? ఆవులు పాడు చేసినాయా? గూళ్ళు పాడు చేసినాయా? ఎవరు పాడు చేసినారు? పర్యావరణాన్ని ఎందుకు పరిరక్షణ చేయాలా? ఎవరు పాడు చేసినారు? చెప్పండి, ఎవరు పాడు చేసినారు? ఎవరు? మనము. ఈ భూమిలో చాలా మేధాశక్తి ఉన్నవాడు, నేనే తెలివైనవాడు, ఈ ప్రపంచాన్ని శాసించేవాడు నేను అనే ఈ మనిషి అనేవాడు 50 సంవత్సరాల్లో, బహుశా నాకు తెలిసినట్టే 50 సంవత్సరాల్లో మనం ఊహించేదానికి కూడా కాదు, ఆ లెవెల్కి మనం తీసుకుపోతున్నాము. ఏమి ప్రాణులు పక్షులు ఏమి స్కూల్కి పోవు, చదువుకోవు. ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, స్టేజ్ ముందర ఉన్నటువంటి చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ ఊర్లోనే పుట్టాను, ఈ స్కూల్లోనే చదివాను. ఇవాళ ఈ స్టేజ్ మీద నాకు అవకాశం దొరికింది. అది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అది చాలామందికి దొరకదు, ఇవాళ నాకు దొరికిందని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాను. ఈ ఇన్వైట్ చేసినందుకు మా ఉపాధ్యాయులకు, స్పెషల్గా మా చంద్రా సార్కి, మా ప్రజాప్రతినిధులకు నేను మరొకసారి సంతోషంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అనంతపురం జిల్లాలో ప్రాణాలకు తెగించి చెట్లే ప్రాణంగా వాటిని సంరక్షించుకోవడం కోసము అహర్నిశాల శ్రమిస్తూ వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి ఎంతోమంది ఎన్నో విధాలుగా బెదిరించినా వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా ఈ కరువు జిల్లా, భారతదేశంలో 2వ కరువు జిల్లా అయిన మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలని మొట్టమొదటిసారిగా వృక్షాలని, చెట్లను పెంచడం, చెట్లతోనే ఆస్వాదించడము, వాళ్ళ చెట్లతోనే జీవించడము, ఇలాంటి చోళ సముద్రం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మిసెస్ ఇండియా 2022 గారికి మరియు హిందూపురం మున్సిపల్ కమిషనర్ సార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన పాత్రికేయులకు, మరియు ముఖ్యంగా విద్యార్థులకు మా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మన హెడ్ మాస్టర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇట్లాంటి సోషల్ యాక్టివిటీలో పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేయడం, తద్వారా పిల్లలకు కూడా ఒక మెసేజ్ చేయడానికి మాకు ఆస్కారం ఉండడం, కాబట్టి ఈ అవకాశాన్ని నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఒక చిన్న 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనం బతకాలంటే మనకేముండాలి? ఆక్సిజన్, గాలి ఉండాలి. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్.
మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటున్నారు మళ్ళీ? ఎస్. ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటుందో ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయితే తద్వారా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. కానీ చెట్లు తక్కువైనప్పుడు ఆ గాలి అక్కడే ఎన్విరాన్మెంట్ ఉండిపోతుంది. తద్వారా ఏమవుతుంది? ఈ గ్లోబ్ వేడెక్కుతుంది. కాబట్టే అది మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అలాగే విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటనేది తెలుసా? దేనికి వచ్చారు ఇక్కడ అందరికీ? దేనికి వచ్చారు? అంతనా? మాకేం తెలుసు సార్, మధ్యాహ్నం క్లాసులు ఏమన్నారు, ఊరికే కూర్చోబెట్టారంటారు. సో చెట్లు నాటడానికి వచ్చారు. సో ఈ చెట్లు ఏంటనేది మీరు అందరూ చదువుకుంటున్నారు. మీకు సోషల్ ఒక సబ్జెక్ట్ ఉంది, మీకు సోషల్ సైన్స్. దీంట్లో రెగ్యులర్గా మీరు చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటి, అది లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చదువుకుంటా ఉన్నాం. మీలో 9th and 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. దీంట్లో గ్లోబల్ వార్మింగ్ అని, పొల్యూషన్ గురించి చదువుకుంటున్నాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, వర్షాలు రావట్లేదు. సో ఇలాంటివన్నీ చదువుతున్నాం. కానీ దీన్ని తగ్గించడానికి ఏం చేయాలనే మనం ఆ దిశగా ఆలోచించట్లేదు. మనం ఏమైతే చదువుతున్నామో దాన్ని ఆచరణలో మనం డైలీ కొంత టైం మనం దానిపైన స్పేర్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పేర్ చేస్తే మీరు డిజాస్టర్స్ గురించి చదువు ఉంటుంది. జనరల్గా డిజాస్టర్స్ అంటే ప్రళయాలు. వీటిల్లో మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ద డిజాస్టర్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మ్యాన్ మేడ్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్స్ కంటే ఎక్కువ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఉన్నాయి. ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనేది మనమే క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ క్రియేట్ చేస్తున్నవి ఎంతో కొంత తగ్గడానికి మన వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. సో దాంట్లో మనం ఏమి పెద్ద గొప్ప పనులు చేయాల్సిన పని లేదు. చెట్టు నాటడం అనేది చాలా సింపుల్ పని. నాటడం సింపుల్ పని, కానీ దాన్ని పెరిగేటట్టు, చనిపోకుండా చూసుకునేటట్టు చేయడం చాలా పెద్ద పని. సో దీన్ని మనం ఒక టార్గెట్గా తీసుకొని మన ఇంటి దగ్గర ఇప్పుడు మీకు ఏదైతే చెట్లు ఇస్తూ ఉన్నారు, ఈ చెట్లు ఇచ్చే వాటిని నాటడమే కాకుండా, ఇప్పుడు అందరూ పెద్దలు మెసేజ్ చాలామంది చెప్పారు, బర్త్డే రోజు నాటండి అని. నాటడం ఒక్కటే కాదు, నాటడం అనేది చాలా సింపుల్ పని. దాన్ని చనిపోకుండా చూసి పెంచి ఆ పెద్దది చేయాలంటేనే అదే బిగ్గెస్ట్ టాస్క్. సో ఇందాక ఎస్ఐ గారు క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఎక్కడి నుంచి వస్తుంది? యూట్యూబ్ నుంచా? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవేనా? సో మనం రోజు ఇంటికి వెళ్ళి 1-2 గంటలు ఈ యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ వీడియోలు చూసే టైంలో ఒక 10 నిమిషాలు మన ఇంటి ముందు మనం నాటిన చెట్టు ఎలా ఉంది, బాగుందా లేదా అని జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఓకేనా? చేస్తారు అందరూ? మీరు చేయడం కాదు, మీతో పాటు మీ పేరెంట్స్కి కూడా. థ్యాంక్ యూ సార్, కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్. అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ మెయిన్ భాస్కర్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఒక వేదిక మీదకి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఒకటిగా చేర్చి, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, డిపార్ట్మెంట్ కానివ్వండి, విలేకరులని, పొలిటికల్ వాళ్ళని అండ్ టెంపుల్ ఆర్గనైజేషన్ సభ్యులని, టీచర్స్ని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, ప్రతి ఒక్కరిని కూడాను ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు సార్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. సో ఈరోజు మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే ప్రకృతి. ఇది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఏంటి, ఎవరికి సంబంధించింది, ఇది వీళ్ళకి సంబంధించిందా, వాళ్ళకి సంబంధించిందా అనేది కాదు. ఇది మనం చిన్న వయసా, పెద్ద వయసా, ఏ వయసు అనేది కూడా, ఏ కేటగిరీ వాళ్ళది అనేది కూడా ఆ భేదం అనేది లేకుండా పుట్టిన ప్రతి చిన్నపిల్లల నుంచి, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనకి ప్రకృతితోటి కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. తల్లితోటైనా పేగు కట్ చేసిన తర్వాత వేరవుతామేమో కానీ ప్రకృతితోటి
ఆ శ్వాస పీల్చుకోకుండా, ఆ నీరు తాగకుండా, ఆ ప్రకృతి ఇచ్చే ఆహారం మనం తినకుండా, మనం వేసుకునే బట్టలైనా మనకి ప్రకృతి నుంచే వస్తున్నాయి, మనం చదివే బుక్స్ అయినా ప్రకృతి నుంచే వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రకృతి నుంచే వస్తుంది. సో ఏదో కారణం వల్ల మనం ప్రకృతికి దూరం అవ్వడం జరిగింది. కొంతకాలంగా ఒక 50 సంవత్సరాల నుంచి మనం దూరం అవ్వడం జరిగింది. ఈరోజు మా జనరేషన్ వాళ్ళం మేమందరం ఒక హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ స్పాన్ మేము హ్యాపీగా జీవించి ముందుకు వచ్చాము. సంతోషంగా మంచి ఆహారం తీసుకొని, పొల్యూషన్ లేని మంచి గాలి పీల్చుకొని, మంచి వాటర్ తాగి ముందుకు వచ్చాము అంటే అది మా పూర్వీకులు, మా పెద్దలు ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని లిమిటెడ్గా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని వాళ్ళు ఒక మంచి నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. కానీ ఒక 50 ఇయర్స్గా టెక్నాలజీ అని ఒక కొత్తదనంకి మనము ఇదయ్యి మనం ప్రకృతి మీద, అంటే టెక్నాలజీ వద్దు అని నేను అనడం లేదు, కానీ మనల్ని మనమే ఇబ్బందుల్లో పెట్టుకునేలాగా టెక్నాలజీని మనం యూటిలైజ్ చేసుకోకూడదు. సో అలా ఒక 50 ఇయర్స్గా మనమే కొండల్ని తీసేసుకున్నాం, ఇల్లు కట్టుకోవడానికి అది గ్రనైట్గా వాడేసుకుంటున్నాం. అండ్ వాటర్ని చాలా స్టోరేజ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులు అనేవి ఇప్పుడు లేవు, అసలు అంతా ట్యాంక్ ఫిల్లింగ్స్ ఉన్నాయి. సో ప్రకృతిని చాలా మటుకు చెట్లని నరికేసేసి మనం ఫర్నిచర్స్ ఎక్కువగా మంచి మంచి ఫర్నిచర్స్ లాగా చేసుకుంటూ ఉన్నాము. సో ఎయిర్ కండిషనర్స్కి అలవాటు పడిపోయాము. ఇంతకు ముందులాగా చెట్ల కింద రచ్చబండలు కానివ్వండి ఇలాంటివి ఏవి లేవు. ఇప్పుడు గ్యాదరింగ్స్ లేవు. సోషల్ మీడియా ప్లాట్ఫామింగ్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత తెలియని వాళ్ళతో కూడా మనము సోషల్ మీడియాస్లో ఉంటున్నాం, కానీ మన ఊర్లో మన ఇంటి పక్కన మనతో పాటు ఉన్న వాళ్ళని మనం పలకరించడం లేదు. ఎక్కడో ఎవరో తెలియని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా మనం కనెక్ట్ అవుతున్నాము. సో వరల్డ్లో మనం జీవిస్తున్నాము అనేది నాకు అర్థమయ్యే భాషలో మీకు కన్వే చేస్తున్నాను నేను. ఏదైతే ఇప్పుడు మనం జీవన విధానం పర్టికులర్లీ మేము ఆల్రెడీ ముందు కాలం చూసాము, ప్రజెంట్ చూస్తున్నాము, ఫ్యూచర్ ఏంటి అనేది మా పిల్లలది ఏంటనేది కూడా మాకు అర్థమైపోతుంది. పర్టికులర్లీ ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళలో అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు, సార్ లాగా, మిడిల్ ఏజ్ వాళ్ళు మాలాగా ఉన్నారు. సో మేము ఒక బ్రిడ్జ్లా ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు ఎంత ప్రాబ్లంలో ఉన్నామంటే ఏం చేసినా కూడా మనము బతికే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే పర్యావరణం గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు పర్యావరణాన్ని క్లీన్ చేసుకోగలిగేది ఓన్లీ ఫర్ ట్రీస్. నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నేను చెప్పడం ఎందుకంటే ఏమని చెప్తున్నానంటే, పర్యావరణాన్ని రక్షించుకోగలిగితేనే మనం బతకగలం. ఖచ్చితంగా నేను చెప్పగలను. 4 నెలల కిందట నేను కేరళలో చెప్తే 100% క్లియర్ అయింది. ఈ ఏరియా ఉండదంటే కంప్లీట్గా వెళ్ళిపోయి ఆ ఏరియాలో ఒక 2000 మంది ఖాళీ చేశారు సార్. మొత్తం ఖాళీ చేసిన వాళ్ళంతా బతికినారు, ఖాళీ చేయకున్న వాళ్ళంతా చచ్చినారు. ఏది బతుకుదామా సస్తామా? ఏం చేయాలా బతకాలంటే? గుడ్. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము మోడల్గా చేసి, అంటే మనం ఎంతవరకు కొంతవరకు చేయగలుగుతాం. అదే డిపార్ట్మెంట్స్ అనుకుంటే, గవర్నమెంట్ అనుకుంటే ఇది నాట్ ఫర్ నథింగ్ ఫర్ అట్ ఆల్. కాబట్టి గవర్నమెంట్ మొత్తం పర్యావరణ మినిస్టర్గా ఉన్నారు, మరి వచ్చి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ అనుకుంటే నథింగ్. కాబట్టి గవర్నమెంట్ వారు ప్రతి ఒక్కరూ, ప్రతి డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఏమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ఇట్లా మొక్కలు సప్లై చేయగలిగితే, ఫారెస్ట్ అధికారులు ఏమైందంటే వాళ్ళు చెప్పిందే రాజ్యం. వాళ్ళు ఏదో మొక్కలు ఇస్తారు, వాళ్ళు తెస్తారు, నాటుతారు, బిల్డింగ్లన్నీ పగిలిపోతున్నాయి. బిల్డింగ్లు పగలగొట్టుకోవడానికి మేము ఎందుకు చెట్లు నాటాలా అనేది ఒక ముఖ్యం. కాబట్టి మొక్కలు ఎక్కడ పెట్టాల్సిన మొక్కలు అక్కడ నాటాలని ఒక దృఢ సంకల్పంతో టౌన్లో మొక్కాల్సింది ఏవో అడవిలో పెట్టాల్సిన ఊర్లో పెట్టి, ఊర్లో పెట్టాల్సిన అడవిలో పెట్టి పర్యావరణాన్ని నాశనం అవుతున్నాయి. ఇప్పుడు పూల మొక్కలు, మహాగని, తబీబియా కొన్ని ఒక 10 to 15 వెరైటీస్ ఊర్లలో ఇళ్ళ దగ్గర పెంచగలిగితే మనలాంటి వారు ఇంకొకరు ఉండరు.
కాబట్టి ఈ కమిషనర్ గారు అయితేనే, ఈ మేడం గారు అయితేనే, ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ పర్యావరణవేత్త 40 ఏళ్ళుగా కర్ణాటక నుంచి చేస్తున్నారు. ఇతని వీళ్ళకి కానీ అందరూ ఒక నడుము బిగించి మేము ఫస్ట్ కాలేజీలో స్టార్ట్ చేసాం. కాలేజీలో స్టార్ట్ చేస్తే వాళ్ళు రావడం, స్టైల్ కొట్టడం, అందరూ వెళ్ళిపోవడం, కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. 4 ఋషులు రాత్రంతా బిల్డింగ్ కారుతా అంటే దాన్ని రెడీ చేసుకోవాలంటారంట. పొద్దున్నే జోలు వేసుకొని వాళ్ళు పనులకు వెళ్ళిపోయి పర్యావరణం నాశనం అయిపోతుంది. కాబట్టి మేము చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ చేస్తున్నాము. మీరందరూ మాకు సహకరించి ఇప్పటి నుంచి మీకు ఎన్ని వీలైతే మీ బర్త్డేలకి ఖర్చు పెట్టుకోవద్దని నేను చెప్పను. మీరు చెట్లు మొక్కలు పెట్టి దాన్ని పెంచి పెద్దగా చేయండి. ఇప్పుడు టైం మీకు బోర్ కొట్టి మేము రెడీ లేదు. ఇంకొకసారి వచ్చి మీకు అందరికీ ఒక్కొక్క క్లాస్ తీసుకుంటాను. వేదిక మీద పెద్దలు వాళ్ళకి టైం ఇద్దామని చెప్పేసి